హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో తీస్తున్నా. సో ఎందుకంటే మేము పొలం దగ్గరికి వచ్చాము, నేను సంతోష్ అన్న. సో మేము పొలం దగ్గరికి ఎందుకు వచ్చామంటే పొలంలో వాటర్ లేవు, నార్లో వాటర్ పెట్టి అట్నే దానికి మందులు కొడదామని వచ్చాము. సో మందులు అంటే నారు కొంచెం వాటర్ లేక ఎర్రగైందనమాట. సో దానికి నీళ్ళు పెట్టి అట్నే మందులు కట్టి పోదామని వచ్చాము. చూడండి మా వెనకాల కొబ్బరి చెట్లు ఉన్నాయి, వాటికి కొబ్బరి బొండాలు ఉన్నాయి కానీ అవి కింద పడతలేవు. తెచ్చుకుందామంటే బహుశా తర్వాతకి పడతాయేమో చూద్దాం. సో మా అన్న చూడండి, ఒకటేమో గడ్డు మంది తీసుకున్నాడు లీటరు, ఇంకోటేమో పిలిక గులికలు అనమాట అవి. సో అవి మనం ఒక టెంకులో కలుపుకొని దాని తర్వాత మనం పిచికారీ చేసుకోవాలన్నమాట. సో అలా చేసుకుంటే ఆ నారుకు వచ్చిన డిసీజ్ అనేది తొందరగా తగ్గిపోతుంది. సో అప్పుడు కూడా నారు గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఇంతకుముందుకు అయితే మనం అన్నీ న్యాచురల్గా పెస్టిసైడ్స్ వాడి కొట్టాము. ఇప్పుడు ఆ పెస్టిసైడ్స్ వాడినా కూడా కొంచెం వాటికి వచ్చిన రోగాలు తగ్గట్లేవు అనమాట. సో నెత్తి పట్టుకుంటున్నారు రైతులు, అసలు అనవసరమైన రోగాలను వస్తున్నాయి. ఏం చేస్తాం, తప్పదు, రైతుగా చేయాలి కదా. ప్రతి వ్యవసాయం చేయకుంటే మరి దేశానికి అన్నం ఎలా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఆ టెంకలో యూరియా పోసాడు. సో నెక్స్ట్ అవి పిలిక గులికలు అనమాట. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాం మేము. అవి అందులో అన్నీ మిక్స్ చేయాలన్నమాట. చూడండి సంతోష్ అన్న ఎలా కష్టపడుతున్నాడు. ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ మళ్ళీ పొలం దగ్గరకు వచ్చి అన్న ఫేస్ ట్యాన్ అయిపోయింది. అందులో యూరియా పోస్తున్నాడు. యూరియా అలా పోసిన తర్వాత అందులో షేక్ చేసి మళ్ళీ కింద పోయాలన్నమాట. అట్లా పోస్తే దాని ఎడ్జెస్ దాని లేయర్స్ ఏమైనా ఉన్నా వాటికి అంటుకుని అందులో కింద పడతాని మేము అనుకుంటాం. మరి అలా పోస్తారో పోయారో మాకు తెలియదు. సో నెక్స్ట్ చూడండి, అదంతా దాంట్లో పోసేసి కలిపేయాలన్నమాట. బాగా అలా కలిపితే బాగుంటుంది అన్నట్లు. రుద్దుతుంటే వచ్చే హ్యాపీనెస్ వేరుగా అన్న, పెడ్డేసి నాలుగే పోతాయి. ఫైనల్గా అయితే మొత్తం కలిపేసాం. ఎవరైనా వస్తారేమో వాళ్ళతోటి చల్లిపిద్దామని చూస్తున్నాం, కానీ మాకు ఎవరు దొరకలేదు. సో చూడండి, ఆ కొబ్బరి చెట్టు పైనే నా ధ్యాస అంతా. ఎప్పుడైతే కొబ్బరి బొండ రాళ్ళతో తీసుకుందామని చూస్తే వస్తలేవు. ఫైనల్గా నేను చూసే చూపులకు దిష్టి తాకి ఆ కొబ్బరి బొండం కింద పడిపోయింది. దాన్ని అయితే తీసుకున్నా. సో అక్కడనే నేను పగలగొడదామని బాడీ బిల్డర్లో ట్రై చేస్తున్నాను, అది ఎంతకు రావట్లేదు. అటు ఇటు చేసి కింద మీద పడి తీసిన.